పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. కానీ మాస్టర్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటారు కదా ఇప్పుడున్న యంగ్ మాస్టర్స్, ఏంటి అప్పటి నుంచి ఇప్పటికి మాకు అసలు చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు అసలుకి. అసలు యాక్చువల్లీ వాళ్ళకు నేను చేసేది కూడా తెలియదు యాక్చువల్లీ. మోస్ట్లీ నాతో ఎప్పుడైనా నన్ను చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడు ఆ టైంలో తెలుస్తుంది వాళ్ళకు. లేకపోతే నేను చేసిన సాంగ్స్ వాళ్ళకి తెలియదు. ఓకే, అందువల్ల ఏమీ లేదు. అంటే యాక్చువల్ గా ఏ మాస్టర్ అయినా కానీ ఫస్ట్ ఒక సినిమా ఛాన్స్ వచ్చిందంటే మిగతా సాంగ్స్ ఎవరు చేస్తున్నారని అడుగుతారు కదా. అవును అవును. ఇప్పుడు రాజసుందరం గారు నేను ఒకటి అని వచ్చాము, రాజమౌళి గారి ఇది మీటింగ్ అయ్యి వచ్చాము హైదరాబాద్ టు చెన్నై. వచ్చేటప్పుడు మీరు ఇంతకుముందు రాజమౌళి గారు చేశారా అని అడిగారు ఆయన, రాజసుందరం మాస్టర్. అయితే ఆయనకు తెలియదు. నేను బాహుబలిలో 2 సాంగ్ చేసాను, బాహుబలి 2లో 3 సాంగ్ చేసాను, ఆ తర్వాత ఇప్పుడు దోస్తీ RRR లో సాంగ్ చేసా. అంత తెలియదు ఆయనకి. ఓకే, అలా ఇప్పుడు ఆయనతో నేను బాగా మాట్లాడుతుంటే సరదాగా రాజమౌళి గారితో, ఈయన చూసి ఇంతకుముందు అలవాటు ఉందా మీకు అన్నట్టు అడిగారు. అదేంటి మీరు ఆయన కన్నా ముందు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇండస్ట్రీలో? రాజమౌళి గారితో నేను చేసేనా అని ఆయనకి తెలియదు, చేసేనా ఎవరికి తెలియదు బయట. ఓకే, అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఏం లేదు సార్, మనం ఇప్పుడు నేను రోడ్డు మీద సరదాగా తిరిగేస్తుంటా, నా మనవడితో తిరిగేస్తుంటా. నాకు అలా ఉండాలి, నాకు ఈజీగా ఉండాలి. రోడ్లో వీడు వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అంటే రికగ్నైజ్ చేస్తా ఉంటే నాకు ఇబ్బందిగా. ఇంకా మంచిది కదా అలా కాదు. నేను మా మనవడు మెట్రో రైల్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నాకు డ్రైవింగ్ చాలా దూరంగా ట్రాఫిక్ లో డ్రైవింగ్ నాకు చిరాకు వస్తుంది. ఓకే, మెట్రో రైల్లో ఈజీ మనం వెళ్ళే ఇప్పుడు ట్రాఫిక్ లో కష్టపడి వెళ్ళేదానికి ఈజీగా వెళ్ళిపోవాలి. ఓకే, మనం అక్కడికి వెళ్ళాలి అంతే, ఈజీగా వెళ్ళిపోతే నాకు అది. కానీ ఇవాళ రేపు 1-2 సినిమాలలో 2 సాంగ్స్, ఒక్క సాంగ్ హిట్ అయితేనే పొద్దున్న అంటే ఇంకా ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో అసలు వాళ్ళ ఇంటర్వ్యూ లేని ఛానల్ ఉండదు ఇంకా. అలా ఉన్నారు ఇప్పుడు మాస్టర్స్. అలాంటిది మీరు ఇన్ని వేల సాంగ్స్ చేసి ఇన్ని వేల సాంగ్స్ పక్కన పెడితే ఇన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, 99.9% సక్సెస్ రేట్ ఉన్న సాంగ్స్ మీవి. అసలు సినిమాలో పేరు చెప్పడం లేట్ గానీ ఆ సాంగ్ ఎంత హిట్ రా బాబు. ఇప్పటికి మనం యూట్యూబ్ లో చూస్తాం, రింగ్ టోన్ పెట్టుకుంటాం. హీరోలకు ఇష్టమైన సాంగ్స్, అలాంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు మీరు. నిజంగా దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ టాలెంట్ అదృష్టం 2 కలిసి వచ్చాయి. ఆ 2 రావటం వల్ల ఇన్ని సాంగ్స్ చేశారు. నాకు వచ్చిన డైరెక్టర్స్ కూడా మంచి డైరెక్టర్స్ అందరూ. నేను చేసే డైరెక్టర్స్ అందరూ బాగా ఇంటెలిజెంట్స్, మంచి డైరెక్టర్స్. ఓకే, సో చాలా మందికి టాలెంట్ ఉంటుంది పాపం, ఇండస్ట్రీలో అదృష్టం ఉండదు. కానీ మీకు అదృష్టం టాలెంట్ 2 వచ్చాయి. మన బిహేవియర్ కూడా ఇదే. ఎగ్జాక్ట్లీ. మొన్న మణిరత్నం గారి PS1 PS2 చేసా. అప్పుడు ఆయన అడిగారు, మాస్టర్ మీరు మౌనరాగం చేశారు కదా అని. అవును సార్, 4 సైకిల్లో వస్తారు, దాంట్లోనే ఒకరిని అన్న. అక్కడ ఒక 10 మానిటర్స్ ఉంది, మేమిద్దరు మాత్రం కూర్చున్నాం. చుట్టూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు దూరంగా నుంచి ఉన్నారు భయపడి. ఓకే, అది ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఆయన 40 years ముందు ఆయన సినిమాలు నేను గ్రూప్ డాన్స్ చేశాను. ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని కమాండింగ్ చేస్తున్నా. దేవుడు ఇచ్చిన వరం. ఓకే, అంటే సక్సెస్ నేది కూడా హెడ్ కి ఎక్కించుకోలేదు మీరు. అది ఇప్పుడు నా సక్సెస్ కాదు కదండి, అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడి చేసి ఇచ్చారు మ్యూజిక్. అది సింగర్స్ బాగా పాడారు, మ్యూజిషియన్స్ వర్క్ చేశారు, దాన్ని రైటర్స్ రాశారు, ఆ తర్వాత డైరెక్టర్ కన్సీవ్ చేశారు, కెమెరామెన్ షాట్ పెట్టారు. దానికోసం ఎంత వేల మంది పనిచేస్తున్నారు కదా ఆ సాంగ్ కోసం. అందరికి కదా అది, నా ఒకటి కాదు కదా. ఓకే,